అయ్యా, మా మనవరాలకు సంబంధం కుదిరేలా ఉంది. మీరు అనుమతిస్తే రేపు బందర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే. అమ్మాయి, కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషిని అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తాను. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని, ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాల్ని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుండాలి. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. అయ్యా, ఏదో తెలిసి తెలియనితనం, పాపం చిన్నపిల్ల. ఇందులో తన తప్పేముంది ఆచార్య గారు? 10 మందితో సేవలు చేయించుకోవడానికి అలవాటు పడ్డ అమ్మాయికి పని చెప్పడం మన తప్పు. అన్నయ్య, మంచినీళ్ళు. ఎరా, నువ్వు ఇంకా పొలానికి వెళ్ళలేదా? బయలుదేరుతున్నా అన్నయ్య. సరే, తొందరగా వెళ్ళి దగ్గరుండి కలుపు తీయించు. అలాగే అన్నయ్య. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను బయట పారేస్తాను. ఆచార్య గారు, అయ్యా, రామయ్య కూతురు పెళ్లికి నగలు చేయించమన్నాను. ఆ పని ఎంతవరకు వచ్చిందా? తయారైపోయాయండి, రేపు ఉదయాన్నే పంపిస్తా అన్నాడు. ఆడదానికి ఉండాల్సింది ధనం, దర్పం కాదు, వినయం, విధేయత. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత, సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాళ్ళున్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను. తప్ప? అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారివా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు, మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాన్ని చేయి చేసుకోవాలనుకుంటున్నావా? కాదే. పట్టు చీర కట్టినా, పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే. చూడు, ఇంకో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని, అడ్డమైన వాళ్ళ ముందు తలంచి బ్రతకాల్సిన కర్మ గానీ నాకు లేదు. నిన్ను తల వంచుకుని బ్రతకమండలేదు. నిన్ను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించొద్దంటున్నాను. నువ్వు వాడిని కొట్టావు, వాడిని తిరుగు కొట్టుంటే నీ పరువేమయ్యేది? ఈ కుటుంబ ప్రతిష్ట ఏమయ్యేది? ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా అత్తవారింట్లో అణుకువతో, బాధ్యతతో ప్రవర్తించాలి. అది తనకి అందం, ఆ కుటుంబానికి గౌరవం. గుర్తుంచు. ఏమిటి అలా చూస్తున్నావు? మీ ఆవిడ ఏడుస్తూ వెళ్ళిందనా? వంట రాదని ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? త్వరగా నేర్చుకొని కాస్త గట్టిగా గసిరాను. ఏ, మీ ఆవిడ నేనేం అనకూడదా? ఆ హక్కు నీకు తప్ప ఇంకెవరికి వదినా? ఇలాంటి దేవతకే కోపం వచ్చిందంటే అది చేసిన తప్పు చిన్నదే ఉండదు. నన్ను క్షమించు. అవే మాటలు రాజా. అవునదినా, అది నాలో సగం కదా. దాని తప్పులో కూడా నాకు సగభాగం ఉంటుంది. భారతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య. అలాగా, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళి సరదాగా 4 రోజులు గడిపిరండి. నేను వెళ్ళడం లేదన్నయ్య.
అదేంట్రా అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవిగా, ఇద్దరు వెళ్ళండి. అది కాదన్నయ్య, తనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు, కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? పెళ్ళి 4 నెలలు కూడా కాలేదు, భార్యను పుట్టింటికి పంపించేస్తావా? ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా? మీకు మాటా వస్తే 4 గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి గాని అది మా దాకా రాకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. తను పట్నంలో పెరిగిన పిల్ల, మన పద్ధతులు కొన్ని తెలిసుండకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు అన్నయ్య, అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నామన్నమాట. అది కాదన్నయ్య రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టినవాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతో నువ్వు వేసిన 3 ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్ని జ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్యా. ఆచార్య గారు, అయ్యా, మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా, ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు ఇవి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా 3 అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons of a family must be like a fish and water, but it should not be like a fish and a fisherman. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం.
అమ్మ భారతి, 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 రవిని పట్రా. భారతి భారతి, భారతి అమ్మా, అమ్మ భారతి, భారతి. భారతి ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు. మళ్ళీ ఇంట్లో పాపారాయుడు గారు పుట్టబోతున్నారు. నేను పైకెళ్ళి పెద్దరెడ్డి గారిని చూసొస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉండమని. హాయ్ డాడీ. హాయ్ బేబీ. డాడీ బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? నమస్కారం అండి. అరే వీంకుల వారా, రండి కూర్చోండి. మీకు నా మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టండి, అంతేగాని ఇలా హాస్యం అడగండి. ఇందులో హాస్యమే ఉంది, కూర్చోమన్నాను. నేను మీ ముందు ఏనాడైనా కూర్చున్నానండి? అది కల్లో కూడా జరగని పని. మీరు కూర్చోకపోతే నేను లేస్తాను. అరే మీరు లేవటం ఎందుకండి? పర్లేదు. వ్యాపారం ఎలా జరుగుతుంది? మీ దయ వల్ల బాగానే ఉంది. ఇందులో మాదయ్యే ఉందండి, అంతా భగవంతుని దయ. అమ్మమ్మమ్మ అలా అనకండి. ఆ రోజుల్లో మీ తాతగారు, మీ నాన్నగారు, ఆ తర్వాత మీరు మా వెనకుండా నడిపించబట్టే ఈ రోజున మాకింత ఆస్తి ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇవాళ మా కుటుంబం ఇంత పచ్చగా ఉంది అంటే మీరు పెట్టిన భిక్ష కదండి. ఫ్లైట్ 8 గంటలకి 9:30 సార్. బోర్డింగ్ బస్ తీసుకున్నారా? సురేష్ వెళ్ళాడు సార్. ఢిల్లీలో మీరు దిగ్గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిషోర్ వస్తాడు సార్. గుడ్. నమస్కారం అండి. ఏం కావాలి? మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్. సెక్రటరీ, ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చెప్పి ఆ పని ఎలా చూడండి. సార్ 18th ఫంక్షన్. సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పారు కదా, ఆ టైం ఏంటి వస్తా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. మా అమ్మాయి పెళ్లికి సెక్రటరీ, వీరికి 20,000. సార్ నా జాబ్ విషయం. ఈ పని ఎలా చూడు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. అమ్మా జాగింగ్ వెళ్ళలేదా? లేదు డాడీ, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా. మీ డాడీకి అర్జెంట్ పని ఉంది, వెళ్తా. అలాగే. ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను. ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే, అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి. లేదండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళతారా? అందులోనూ అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. వస్తాను. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా పొరపాట్లు చేశాను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. పిడిపిడి జ్ఞానంతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను. మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అక్కయ్య, నన్ను క్షమించండి. ఊరుకోమ్మా, నువ్వెవరురా? మా బిడ్డ కదా, ఊరుకోవాలి.
ఏమండి బాధపడుతున్నారా? బాధ కాదు భారతి, ఆడదాని వల్ల రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోయాయని పుస్తకాల్లో చదివాను. కానీ నా మీద ఆశపడ్డ ఆడదాని కోరిక కాదన్నందుకు నా జీవితం ఎలా అవుతుందనుకోలేదు. మీరేమనుకోనంటే మిమ్మల్ని మాట్లాడగనా? ఏమిటి? మీరే పాపం ఎరగరని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పంచాయతీలో ఆ మాట బావగారితో ఎందుకు చెప్పలేదండి? అన్నయ్య అడగలేదు, నేను చెప్పలేదు. ఇంతవరకు ఆయన అడగంది ఏదీ నేను చెప్పలేదు. ఆయన చెప్పంది ఏదీ నేను చేయలేదు. అది కాదండి. చూడు భారతి, ఆ రోజు రాముడు అడవులకు నేను ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించుంటే రామాయణం జరుగుండేది కాదు. తండ్రి మాటను గౌరవించి రాముడు అడవులకు వెళ్ళాడు. తండ్రి కంటే గొప్పవాడైన నా అన్న మాటను గౌరవించి నేను ఇక్కడికి వచ్చాను. మాకు నడత నేర్పింది మా అన్నావదల్లో భారతి. మాకు తల్లి తండ్రి లేని లోటు తీర్చడానికి వాళ్ళు అమ్మ నాన్న అని పిలిపించుకునే అదృష్టానికే దూరం అయ్యారు. ఏమిటండి మీరనేది? లక్ష్మి, నువ్వు తీసుకున్నది మామూలు నిర్ణయం కాదు. ఇంకొకసారి ఆలోచించుకో. ప్రతి ఆడది తల్లి కావాలని తాపత్రయపడుతుంది. అలాంటిది చేతుల ఆ అదృష్టాన్ని దూరం చేసుకో. కాదనకండి, నేను బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. కన్నబిడ్డల్లా ఇద్దరు మరుతులు లేకుండగా ఇంక నాకు పిల్లలు ఎందుకండి? దయచేసి నా నిర్ణయాన్ని అంగీకరించండి. లక్ష్మి, ఆ రోజు నువ్వు నాన్నగారితో బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటా అన్నావు. ఆ మాటలు నీ గుండెల్లో నుంచి వచ్చినవని గుర్తించలేకపోయాను. నువ్వు ఇంటి కొడలవే కాదు లక్ష్మి, తల్లివి కూడా. నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. అయినా నాకు తొందర వచ్చింది. పెళ్ళ ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. భారతి, ఏమిటే కన్నీళ్ళు? నేను చాలా పొరపాట్లు చేశానండి. అంతటి ఉత్తములతో నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. అమాయకత్వంతో వాళ్ళ మధ్య బ్రతికాను. వాళ్ళ ఔన్నత్యం తెలిసేసరికి వాళ్ళందరికీ దూరం అయిపోయాను. అదేనండి నా బాధ. భారతి, బాధపడకో. అయినా ఈ దూరం శాశ్వతం కాదుగా.